విజయోస్తుకు తిరిగి స్వాగతం. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఈ నానుడి ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కానీ ఇదే ఐడియా నలుగురు యువకుల జీవితాన్నే మార్చేసింది. ఉన్నత విద్యను అభ్యసించిన వీరు ఓ ప్రైవేట్ కళాశాలలో కొంతకాలం లెక్చరర్లుగా పనిచేశారు. ఓ ఐడియాతో తమ జీవితాన్నే మార్చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఆ నలుగురు యువకుల విజయ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది నలుగురు ప్రాణ స్నేహితులు. వీరి పేర్లు రాముల కొమరయ్య అలియాస్ కుమార్, ఏనుగు మహిపాల్ రెడ్డి, కొలిపాక రమేష్, కొండం శ్రీధర్ రెడ్డి. వీరిది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం. చదువు ముగిశాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించి విసిగిపోయారు. ఆ తర్వాత జీవన భృతి కోసం తమకు తెలిసిన చదువుల తల్లిని నమ్ముకున్నారు. ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్స్ గా ఉద్యోగాల్లో చేరారు. కొంతకాలం పాటు పనిచేసిన తర్వాత వారిలో ఏదో అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తిలోంచి వచ్చింది ఓ ఐడియా. ఈ ఐడియానే వారి జీవితాన్ని మార్చేసింది. నలుగురు కలిసి ఓ విద్యా సంస్థను స్థాపించాలనుకున్నారు. పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సంకల్పించారు. అలా శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలకు అంకురార్పణ చేశారు. హుజురాబాద్ సూపర్ బజార్ చౌరాస్తాలో కో ఎడ్యుకేషన్ తో ఏడాది క్రితం శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీని మొదలుపెట్టారు. ప్రిన్సిపల్ గా రాముల కొమరయ్య, కరెస్పాండెంట్ గా మహిపాల్ రెడ్డి, రమేష్, శ్రీధర్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ కళాశాలను గత సంవత్సరము హుజురాబాద్ పట్టణం నందు ప్రారంభించడం అనేది జరిగినది. మేము పీజీ చదువుకుంటున్నప్పటి నుంచి ఎదుర్కొన్నటువంటి తీవ్ర పరిణామాలకే ఒక ప్రతిరూపంగా కళాశాలను స్థాపించడం అనేది జరిగినది. మేము పీజీ చదువుతున్నప్పటి నుంచి మాకు ప్రపంచంలో, దేశంలో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా చదివితే మనం విజయాలు సాధిస్తామనేది మాకెవరు కూడా గైడెన్స్ ఇవ్వలేదు. సో దీనివల్ల మేము చాలా స్ట్రగుల్ ఎదుర్కోవడం జరిగినది. పీజీ తర్వాత మాకు ఎలాంటి ప్రభుత్వపరమైన, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభించలేవు. దీని మీద మేము ఒత్తిడికి గురి కావడం జరిగినది. ఈ సందర్భంలోనే మేము ఆలోచించుకొని మనమే ఒక స్వయం ఉపాధిగా కల్పించుకొని ఒక కళాశాలను స్థాపించి గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు పూర్తి స్థాయి విద్యను అందించాలని ఒక సంకల్పం జరిగినది. ప్రతి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశం కోసం వాటి మీద ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండడం జరిగినది అని తెలియజేయడం కోసము వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగినది. అందులో భాగంగానే మ్యాథమెటిక్స్ మీద ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఉద్యోగ అవకాశాలను గురించి తెలియజేస్తూ మ్యాథమెటిక్స్ డేను, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో కామర్స్ మీద ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, కామర్స్ సబ్జెక్టు మీద అవగాహన కల్పించడం కోసము కామర్స్ కార్నివాల్ ప్రోగ్రాంలను కూడా ఈ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగినది. వీటికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసము ఆయా యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లను పిలిపించి వారికి అవగాహన కల్పించడం అనేది జరిగింది. సహస్ర హుజురాబాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సరర్స్ గా 130 మందితో ప్రారంభమైన ఈ కళాశాల ఏడాదిలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించింది. దీంతో హుజురాబాద్ లో శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలకు బ్రాండ్ ఏర్పడింది. తరువాత ఏడాది విద్యార్థుల సంఖ్య 400కు చేరింది. బీఎస్సీ, బీకాం, బీబీఎం కోర్సుల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన చేస్తూ రెగ్యులర్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ ఇక్కడి ప్రత్యేకతలు. సిఏ, సిఎస్, బ్యాంక్ పోటీ పరీక్షలతో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన చోట ప్రొజెక్టర్తో పాఠాలు బోధిస్తూ విద్యార్థులకున్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. సెమినార్లు, వర్క్షాప్లు, మాక్ ఇంటర్వ్యూలు, స్పేస్ స్టడీస్ లాంటివి నిర్వహిస్తున్నారు. కామర్స్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ టూర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. పెట్టిన మొదటి సంవత్సరంలోనే ఆశ్చర్యపడాల్సిన రీతిలో మా యొక్క విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం అనేది జరిగినది. ఒక విద్యే కాకుండా పిల్లలకు వ్యాయామపరమైనటువంటి, యోగాపరమైనటువంటి, క్రీడాపరమైనటువంటి అంశాలు కూడా వారికి అవసరము అనే విషయాన్ని మేము గ్రహించి క్రీడల పరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు మేము కల్పించి వారికి అలాంటి శిక్షణ కూడా ఇప్పించడం అనేది జరిగినది. ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను కూడా సాధించే విధంగా మేము ప్రణాళికను రూపొందించుకొని మొదటి సంవత్సరంలోనే కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణను కూడా డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగాన్ని మేము సాధించలేము.
మాను సాధించకపోయినా మా తరపున ఒక్క విద్యార్థినైనా మా కళాశాల నుండి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ తయారు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము నిరంతరంగా మా యొక్క ఫ్రెండ్స్తో పాటు నేను కృషి చేయడం అనేది జరుగుతున్నది. ఇంకా ముందు ముందు కూడా మా కళాశాలలో రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇంకా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రపంచ స్థాయి విద్యా విధానాన్ని కూడా మా విద్యార్థుల చెంతకు అందించే స్థాయిలో మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం అనేది జరుగుతుంది. రానున్న రోజుల్లో వాగ్దేవి కళాశాల అధ్యాపకులు ఉత్సాహంతో పనిచేసి విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించాలని మనము కోరుకుందాం. విజయోత్సలో ఇప్పుడు మరో